పాకిస్తాన్ ఒకడు మాట్లాడుతున్నాడండి. రాముడు లంజా కొడుకు ఎందుకు తిట్టావు మరి నువ్వు మరీ మాత్రం లంజా ఎందుకు తిట్టావు? ఆధారం ముందు చూపి మాట్లాడాలి పరిశ్రమ ఆధారం మాట్లాడాలి. వదులుద్దు నా కొడక. నీకు ప్రేమ ఉందనుకో, నీ మతం మీద నీకు నీ ప్రేమ చూపించుకో. ఎర్రిపూకలాగా వేరే వేరేగా మాట్లాడామనుకో, పొద్దున అంతం కనపడితే ఎర్రిపూక. మరి మేమేం చేస్తాము? రండి బైబిల్లో ఉన్న చూస్తారా? ఎర్రిపూక మతాలేంటో, నీ పంపు ఏంటో, నీ ఏంటో, నీ వాకిలు ఏంటో, నీ అమ్మ ఖాళీగా ఉండి యూట్యూబ్లో ఛానల్ పెట్టుకుని ఛానల్లో డబ్బుల కోసం మీరు పనిచేసుకొని బతకొచ్చుకారా? మీరు పనిచేసుకొని బతకొచ్చుకారా? మీరు లంచరప్ప ఎవరు తమ్ముడు ఏం కావాలి నీకు? ఏది నీ బాధ ఏంది? నా బాధ ఏంటంటే క్రిస్టియానిటీని తిట్టబాకు, నీ గుడ్డును కడుక్కో. మరి మీరు సువార్తలు రాకండి, సింపుల్ కదా, ఆన్సర్ వచ్చేసింది. సువార్తలు రాకండి. మా మతం మాది, మా దేవుడు మేము ఉంటాం లేదు. మీరు సువార్తలకు రావద్దు, ఇదే నా మా ఇష్టం. నువ్వేం చెప్పాకి? నాకు బిర్యానీ తినాలంటే బిర్యానీ తినాలంటే, పప్పు తినాలంటే పప్పు తింటాను, ఉప్పు తినాలంటే ఉప్పు తింటాను. నువ్వు చెప్ప. అయితే నీ అమ్మ దెంగమనిపిస్తుంది, దెంగమంటావా? మరి అడ్రస్ చెప్పు, అడ్రస్ చెప్పు. ఆధార్ కార్డు పెట్టు, ఆధార్ కార్డు నేనే వద్దా? నువ్వు పెడితే మొగడు నేను ఒప్పుకుంటాను రా. సరే లైన్ లో ఉన్నా, పెట్టు. నువ్వు ఆధార్ కార్డు నాది వేరే సిమ్లో డేటా ఉంది, దీంట్లో లేదు. నువ్వు పెట్టావనుకో నెంబర్కి నేను నిజంగా పడతా. ఆధార్ కార్డు పెట్టు, ఏమంటలేదు. నువ్వు పెడితే నేను యూట్యూబ్ లో పెట్టుకుంటాను. నువ్వు పెట్టాలి, నీ అమ్మకాట్లో పెట్టుకో. ఏంటి మేరీ కొట్టాను? ఎదురా మాట ఎదురా పాప, మేరీ నాకు మాట అంటావు. మేరీ లంజే, నేనే కాదలేదా? మేరీ లంజే, మీ తల్లి ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ. మేరీ లంజేరా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ మచ్ థ్యాంక్ యూ. ఒప్పుకున్నావు మేరీ? అవును, మేరీ లంజా ఒప్పుకున్నా. మేరీ లంజా ఒప్పుకున్నా. అన్న లంజా, మేరీ లంజా. మరియమ్మ, మీ అమ్మ? అవును, మరియమ్మ. యేసు గారు నా తమ్ముడు. ఓకే, యేసు గారు తమ్ముడు ఎలా అవుతాడు నీకు? అరే మా డాడీ ఎలా అవుతాడంటే, ఇప్పుడు మా అమ్మ మరియమ్మరా, వాళ్ళ కొడుకు నా తమ్ముడు అవుతాడు. మరి మా డాడీ వెళ్ళి మరియమ్మతో పడుకుంటే నేను పుట్టాను. ఓకేనా? యేసు పరిశుద్ధాత్మ వెళ్ళి మేరీని కొమ్ముకుంటే యేసు పుట్టాడు. కానీ తల్లి ఒక్కటే కానీ తండ్రి లేదు ఇక్కడ. మేరీకి ఇక్కడ ఒక చిన్న డౌట్ అన్నా. శ్రీరాముడు సీతని వనవాసానికి పంపించేసి ఎత్తుకుంటే వెళ్ళాడు కదా రావణాసుడి దగ్గరికి. రాముడు మంచం మీద ఎక్కించుకెళ్ళినప్పుడు తెల్లారం దిగుతానే ఉన్నాడు కదా గాల్లో. అవునా? గాల్లో సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు నేను వీరు తిరిగాను. మళ్ళీ చెప్పు, ఒకసారి మళ్ళీ చెప్పాయా? ఇప్పుడు సీతని ఎత్తుకెళ్ళిపోయాడు కదా ఎవరు? గాల్లో గాల్లో సీతనే. సినిమాలో నువ్వు చెప్పేది రామాయణంలోనే? రామాయణంలోనే. రామాయణంలో ఉందా? రామాయణంలో ఉందా? నువ్వు చెప్పేది బాగుంది. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకూడదు. చెప్పు చెప్పు. అసలు నేను స్విచ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. పవర్ బ్యాంక్ కూడా 2 ఉన్నాయి. సరే సరే చెప్పు చెప్పు. నువ్వు చెప్తావు రాముడు రావణాసుడు ఎత్తుకెళ్ళిపోయి ఎత్తుకెళ్ళాడు. ఎవరిని? రావణాసుడు సేపు ఎత్తుకెళ్ళాడు. ఎత్తుకెళ్ళాడు. అవును నిజమే. ఎత్తుకెళ్ళాడు. ఎత్తుకెళ్ళాడు. చెప్పు, నువ్వు చెప్పు. నువ్వే అన్ని నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఇచ్చాడా నా దగ్గర తేటాకే? తెల్లవారులు దిగాం. ఎవరిని? తెల్లవారులు నలుగురి నుంచి దిగాం. తెల్లవారులు ఎవరిని? ఎవరు? సీతను, నీ తల్లిని. ఏ సీత? రాముడు తెల్ల నీ తల్లి. మా తల్లి, సారీ మా తల్లిని దిగాం. ఓకే ఓకే. ఎప్పుడు జరిగింది ఇది? ఇదే ఏమో మన నిద్రపోయి ఉంటాను. కలర్ రావడం వల్లే. ఓకే ఓకే. అట్లయితే ఇప్పుడు నువ్వు చెప్పిందంటే నిజం. ఇప్పుడు రాముడిని సీతమ్మ తల్లిని నువ్వు అన్నావు, ఒప్పుకున్నావు కదా? నువ్వు మరియమ్మ
తల్లి అన్న ఒప్పుకున్నావుగా. మరియమ్మ లంజా నేను అనేది యూతుగా అన్నారు. అరే నా దగ్గర ఆధారం ఉంది అంటున్నాను. చేతన్ లంజం నేనంటున్నా. ఎక్కడ రాసింది ఎవరన్నారు? ఎవరంటారు పూకు నేనంటా నువ్వు అంటున్నా. అంతేగాని బైబుల్లో ఈ సూపర్ 6లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ 10లకు అది ఎంత ఖర్చు అవుతుంది? ఇది సాధ్యమేనా? ఈ బైబుల్లో కూడా లేదు. బైబుల్ యూదులు అంటే ఎవరో తెలుసా? నీలాంటి ఎరుపుకులు. అవునా? మరి ఏ పుడుతుంది? ఎందుకు ఆ దేశంలో పుడుతుంది? వేరే చోట పుట్టొచ్చుగా. ఎరుపుకుల దగ్గర పుట్టాలి. ఎరుపుక ఎదుట యూదులందరూ తమ్ముడు ఎదుట మాట్లాడే అరే నీ ప్యాకేజీ పోగల మాసంలో ప్యాకేజ్ ఏం ప్యాకేజ్? ఒళ్ళు కళ్ళు ఒళ్ళు యూదులంటే అమ్మ నీ పాట రికార్డింగ్ మా వాళ్ళ దగ్గర ఎంతమంది మాట్లాడారు? అందరి దగ్గర ఎవరి దగ్గర ఇప్పుడు మీరు కూడా ఒక తమ్ముడు అరుణాచలాన్ని కూడా తీసుకెళ్ళి నేను చూస్తాను బాబు. మీరు మా ఊళ్ళో 10 మంది 20 మంది మాట్లాడితేనే 10 మంది 20 మంది మాట్లాడితేనే ఇప్పుడు అనుకుంటారా? 100 మంది దెంగితే పుట్టిన స్టాప్ చేస్తావు నువ్వు. చాలా ఫోన్ చేయాలి. ఏ సాయంత్రం కన్నా కొత్త తమ్ముడు ఎప్పుడు చేసేయన్నా? ఏ సాయంత్రం కన్నా ఎప్పుడు చేయాలి? కొత్త తమ్ముంటే నువ్వు చెప్పేది మట్టకి పుట్టి నీ అమ్మ మా కొడకల్లారా మా ఏరియాలోకి పెట్టుకుని పార్టీలు గీటీలు అడ్డు పెట్టి మీ అమ్మ దగ్గర మాకే పార్టీలు లేవురా, మాకే పార్టీలు లేవురా, మా కొండల్లో ఒకటే మీకులాగా పార్టీలు లేవురా మాకు. ఎర్రెప్పులారా యూట్యూబ్లు పెట్టుకుని ఆమె మద్దతుడిస్తూ ఈ పూలు మాట్లాడినాడు బీజేపీ పార్టీ అని ఎక్కడ పిటిషన్ జరిగితే పుట్టిన ఎంజోడక మా సీతాదేవి అంటాను ఎంజోడక నీ అమ్మ మేరీ లంజా అని మేమైతే అనలేదు.